రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 48వ చరణం. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించుదును. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి, ప్రార్థనలో నాతో పాటు ఏకీవించండి. జీవాధిపతి అయిన యేసయ్య, జీవజలముల ఓట అయిన మా కన్న తండ్రి, వందనాలు. సమయంలో నాతో నిక్కున్నటువంటి నీ బిడ్డలందరితో మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మేము బ్రతుకున్నట్లుగా మాట్లాడండి. నీ జీవవాక్యమును పంపించండి, ప్రతి ఆటంకాన్ని దూరం చేయండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందమని, మీ చిత్తం మా జీవితంలో జరిగించమని, వ్యతిరేకంగా పనిచేసే సాతాను శక్తులను బంధించి దూరముగా పారద్రోలమని యేసయ్య నామములోనే వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పాపముగా, అతిక్రమముగా, చాలా తీవ్రమైన దోషంగా ఎంచేవి సాధారణమైనటువంటి మనకు పెద్ద పాపాలుగా అనిపించవు. దేవుడు దేనిని పాపంగా ఎంచుతాడో అది జనబాహుల్యంలో అది పెద్ద తప్పు కాదు, చాలా సింపుల్. ఏం పర్వాలేదులేండి. దేవుని ఐడియాలజీ వేరు, మన ఐడియాలజీ వేరు. దేవుని యొక్క అంతస్తులో, జ్ఞానంలో ఆయన ఎంచేటువంటి విధానం వేరు, మన ఎంపికలు వేరు. దేవుడు చాలా ఘనమైనదిగా ఎంచేదాన్ని మనం చాలా ఘనహీనమైనదిగా ఎంచుతుంటాం. దేవుడు చాలా హీనమైందని అనేదాన్ని మనమేమో ఘనమైనదిగా ఎంచుతుంటాం. మన యొక్క విలువలు ఎంచే విధానం సరి అయినదిగా ఉండదు. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథంలో 5వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఇలా రాయించాడు: కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని, చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వానికి శ్రమ. చేదు తీపనియు, ఇదేం సార్, తీయని వస్తువు తీసుకొస్తే కటిక చేదు అన్నాడట, కటిక చేదు తీసుకొస్తే చాలా తీయగా ఉందన్నాడట. కీడును తీసుకొస్తేనేమో మేలన్నాడు, మేలుని తీసుకొస్తే కీడన్నాడు. అంటే విలువలు నిర్ణయించడం అనేది చేతగాలేదు. అలాంటి వ్యక్తిని గురించి ఏమంటున్నాడంటే, అలాంటి వ్యక్తికి శ్రమ. సమాజంలో ఈనాడు చాలామంది మానసిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది, ఇంత అధ్వాన్నంగా ఉంది. మేలుని కీడంటాడు, కీడునేమో మేలు అంటాడు. చాలా శ్రేష్టమైన దానిని, విలువైన దానిని తుచ్చమైనదిగా ఎంచుతాడు. ఏమైందో తెలీదు, అర్థం కాని పరిస్థితి. ఆరోగ్యంగానే ఉన్నాడు పై చూపులకు, కానీ దేవుడు ఘనమైనదిగా ఎంచేదాన్ని మాత్రం నీచమైనదిగా ఎంచుతాడు. దేవుని దృష్టిలో శ్రేష్టమైనది వీడికి శ్రేష్టమైనదిగా కనపడదు. ఈ సందర్భానికి అనుకూలంగా ఒక మాట చెబుతాను. ఒక్క దినము ఆయన మందిరపు ఆవరణంలో గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టం అన్నాడు? 1000 దినాల కంటే శ్రేష్టం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, ఒక్క దినం ఊరిలో పనికిమాలిన విషయాల కోసం గడపడం దేవుని సన్నిధి కంటే ముఖ్యమైనదిగా ఎంచుతారు. దేవుని సన్నిధి చాలా ఘనమైనదిగా ఎంచేవాళ్ళు
ప్రాణమైనా మేము పోగొట్టుకుంటాం, కానీ మేము దేవుని సన్నిధిని పోగొట్టుకునే ప్రసక్తి లేదు అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొంతమందికి దేవుని సన్నిధి అంటే అంత విలువైందిగా ఎంచదు. ఎందుకు? ఏది మేలు చెప్పండి, ఏది శ్రేష్టం అంటే ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 1000 దినాల కంటే శ్రేష్టమైందేమో ఎలా కనిపించిందంటే వీడికి వేస్ట్, టైం వేస్ట్. పర్వాలేదు సార్, పాస్టర్ గారు కానీ ఎవరైనా సరే అలా చెప్తుంటారు అంతే. మనం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. మన ఊళ్ళో చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మనం చక్కబెట్టవలసినవి, వెలిగించవలసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి, మనం వెలగబెట్టవలసినవి. ఇదేం పెద్ద ప్రాముఖ్యమైనది కాదు అనుకుంటాడు. ఎందుకనంటే ఆలోచన విధానమే సరైనది కాదు. దేవునికి మనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన కంటే ఆయన మన తలంపులకు ఆయన తలంపులకు ఎంత ఉన్నతమైనవిగా, ఎంత ఎత్తుగా ఉన్నాయంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంటాడు. అంత తేడా ఉంది. దేవుని ఆలోచనకు మన ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు చాలా సీరియస్, చాలా కోప్పడేటువంటి సంగతులు ఉంటాయి. అవి మనకు చాలా సింపుల్ రీజన్, ఏ పర్లేదులే. ఇలా బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేస్తూ వెళ్తే దేవుడేమో సీరియస్ అయి కోప్పడేవి చాలా చులకన భావనగా కనిపిస్తాయి అని అన్నాను కదా. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ తెలుసున్న వచనాలే, కానీ ఈ సందర్భాన్ని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మనం యోగ్యమైన రీతిలో ప్రభు బలలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభు బలను మనం సమీపించేటప్పుడు మనం ఈ మాటలు ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు, మొదటి సమూయేలు 13:13. చదువమ్మా. అయితే నీ రాజ్యము నిలువదు. ఏం చేశాడు? అవివేకపు పని చేశాడు. ఏంటి అవివేకపు పని? బాగా మందు కొడేసి ఊర్లో తిరిగేసి ఎవడన్నా కొట్టేసాడా? లేకపోతే ఎవడన్నా మర్డర్ చేశాడా? లేకపోతే ఏ ఆడపిల్లతోనైనా అమర్యాదగా ప్రవర్తించాడా? అలాగే ఏం చేయలేదు ఈయన. సౌలుని దేవుడు రాజుగా నియమించాడు. సమూయేలు ప్రవక్త అన్నాడు, నేను నీ దగ్గరకు వచ్చేంత వరకు జనులు మీరు కూడా ఆగండి. నేను వచ్చిన తర్వాత బలి అర్పించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు నువ్వు వెళ్ళి యుద్ధానికి సాహసించి యుద్ధం చేయొచ్చు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. ఎవరొచ్చే వరకు ఆగాలి? ఎవరొచ్చే వరకు ఆగాలి? అందరూ వచ్చే వరకు ఆగాల అమ్మా? చర్చికి అందరూ వచ్చే వరకు మీరు వాక్యం చెప్పడం ఆగండి అంటారా? అది కాదు ఆగేది. నేను వచ్చేంత వరకు అంటున్నాడు సమూయేలు. నేను వచ్చేంత వరకు నువ్వు జనులు ఆగండి, స్టే చేయండి. అలాగా నేను వచ్చి దేవుని శాంతిపరిచి దేవుని సన్నిధిలో బలి అర్పణ చేసిన తర్వాత అప్పుడు మీరు యుద్ధానికి సిద్ధపడవచ్చు అని చెప్పాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఈయనేమో కొత్త రాజు, ఈయనకేమో రాజ్యం చేయడం కానీ పరిపాలన విధానం కానీ ఏమీ తెలియదు. ఈయనకి తెలిసింది ఏంటంటే దేవుని అభిషేకం వాడు పొందుకున్నాడు, దేవుని చిత్త ప్రకారంగా యుద్ధం చేయాలని బయలుదేరాడు, అంతే తప్ప ఇంకేం తెలియదు ఈయనకి. జనులందరూ సమకూడారు.
ఇటు చూస్తే శత్రువులు వచ్చి, శత్రు సైన్యం వచ్చి మోహరించారు. శత్రువులు ఒక పక్క ఉన్నారు. శత్రువుల చేతి నిండా ఆయుధాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు. అసలు యుద్ధం చేసిన అనుభవం లేదు ఈయనకి. యుద్ధం ఆడిన అనుభవం లేదు, ఆయుధాలు లేవు, ఒక వ్యూహ రచన లేదు, ఏమీ లేదు. వచ్చిన జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం అంటే సమూయేలు కోసం. ఎదురు చూస్తుంటే ఉత్కంఠభరితంగా ఉంది సీన్ అక్కడ. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఉదాహరణకి చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను సీన్. పెళ్ళికి భోజనాలు పెట్టడానికి సిద్ధపడ్డాం. జనాలందరూ పెళ్లి భోజనాలు చేయడానికి వచ్చేసారు రెడీగా వడ్డించుకుని రెడీగా ఉంచుకున్నాం అన్నీ. వడ్డన చేయడానికి అన్నీ కూడా ఇప్పుడంతా బఫే సిస్టమ్ కదా, బఫేకి అనుకూలంగా అన్నీ సెట్ చేసాం. టైం చూస్తే 3 అయిపోతుంది. 12 గంటలకు ఎట్టవలసిన భోజనాలు 3 అయిపోతుంది, కానీ ఇంకా భోజనాలు పెట్టడం లేదు. జనాలందరూనేమో గోల పెడుతున్నారు, భోజనాల సంగతి ఏంటి చూడండి సార్ అని. అప్పుడు ఏమన్నానంటే, నేను వచ్చి ప్రార్థన చేసిన తర్వాతే మీరు భోజనాలు వడ్డించాలన్నా అండి. జనాలు వెళ్ళిపోతున్నారు పక్క నుంచి. ఆగండి అమ్మా, ప్లీజ్ ఆగండి, పాస్టర్ గారు వచ్చేస్తారు అని ఆపుతున్నా సరే జనాలు ఏం ఆకలితో అంతసేపు ఉంటాం సార్, పాస్టర్ గారు రావడం ఏంటి, మీరు ప్రార్థన చేసేయండి. అక్కడ ప్రార్థన చేయడం పెద్ద ఏముంది, ఎవరో ఒకరు ప్రార్థన చేసి ఆ భోజనాలు వడ్డించేస్తే అయిపోయేదానికి అని జనాలు అంటారా ఒకరి పక్క నుంచి ఫోర్స్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, అందులో ఎవరో ఒకరు లేచి నిలబడి, యేసయ్య ఈ ఆహార పదార్థాలను దీవించండి, వండిన వారిని ఆశీర్వదించండి, వడ్డించే వారిని దీవించండి, ఈ ఏర్పాట్లలో మీరు తోడుకోండి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్. అయిపోయింది, భోజనాలు వడ్డించేస్తున్నారు. అప్పుడు నేను వచ్చేంత వరకు మీరు భోజనాలు చెయ్యొద్దని చెప్పాను కదా, వడ్డించొద్దని చెప్పాను కదా, మరి మీరెందుకు వడ్డించారు అని నేను కోప్పడడంలో న్యాయం ఉందా లేదా? న్యాయమే ఉంది సార్ అండి. నేను వచ్చి ఆశీర్వాదం పలికేంత వరకు మీరు వేచి ఉండాలి అని నేను ఆజ్ఞాపించాను. నా ఆజ్ఞను నువ్వు ధిక్కరించావు కాబట్టి, ఆ ప్రార్థన చేసినోడు ఎవడు ఇలా రండి అని ఆ ప్రార్థన చేసినోడిని సంఘం నుంచి బహిష్కరించాను అనుకోండి. ఆ సీన్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి అసలు అండి. పాస్టర్ గారికి ఇంత శాడిజం ఏంటండి, ఇంత దారుణమా అంటారా అనరా? బయటికి నోటితో అనరు, కానీ లోపల మాత్రం కథలు నడిచిపోతాయి మనసులో, అవునా కదా? సేమ్ టు సేమ్ సీన్ అక్కడ జరిగింది. ప్రజలందరూ యుద్ధానికి సిద్ధపడ్డారు, శత్రువులు వచ్చి మోహరించారు, ప్రాణభయంతో ఉన్నారు అందరూ కూడా. 7 రోజులయ్యింది, ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. నేను 7వ రోజున వస్తానని చెప్పాడు ఆయన. వస్తానన్న సమయానికి రాలేదు. నేను వచ్చి దేవుని శాంతిపరిచి ప్రార్థన చేసేంత వరకు నువ్వు వేచి ఉండు అంటే వేచి ఉండాలి. ఉన్నాడు, కానీ ఎంత వేచి ఉన్నా, ఎంత ఉత్కంఠభరితంగా సీన్ ఉన్నా ఈయనేమో రావడం లేదు. ఇలాంటి సీన్లు కొన్నిసార్లు జరుగుతాయి. ఓఫిర్ గారు వచ్చి వాక్యం చెప్తారు దైవజనులని అనౌన్స్మెంట్ చేశాం. ఆయన రావడానికి ప్రయాణంలో ఏదో ట్రాఫిక్ జామ్ అయిందో, ఇప్పుడు ఇంధన కరువు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, అలాగే ఏదో కరువు వచ్చింది, బండి మధ్యలో మొరాయించింది, కొంచెం ఆలస్యం అయ్యింది. ఆయన వస్తానన్న సమయానికి ఆయన రాలేదు కాబట్టి, ఆ వాక్యం ఏదో నేను చెప్పలేనా, నాకు రాదా అని నేను నిలబడి వాక్యం చెప్పేశాను. వాక్యం పరిచర్య ముగించిన తర్వాత ఆయన వచ్చారనుకోండి, అప్పటికే జనాలు తినేసి వెళ్ళిపోతున్నారు. ఆ సీన్ ఎలా ఉంటుందండి? ఊహించుకోండి ఆ సీన్ ఎలా ఉంటుందో.
కానీ ఓఫీర్ మినిస్ట్రీస్లో ఉన్న విధానం ఏంటంటే ఆయన ఎంతసేపు లేట్ చేసి వచ్చినా సరే ఒక్కడు కదలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి ఎక్కడ విజయవాడలో ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే ఒక ఆయన ముసలాయన లేచి చాలా కోపపడిపోయాడు. ఏంటంటే అని క్రమం 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 అని చెప్తున్నాడు. క్రమమే దేవుని పద్ధతి అని చెప్తున్నాడు ఆయన. సమయానికి రావాలనే క్రమం తెలియదానికి. అంతకంటే ముఖ్యంగా సమయానికి ముగించాలనే క్రమం తెలీదా? దాన్ని రంకిలేస్తూ ఉన్నాడు. ఆ వెనక ఎవరో మనోళ్ళు ఎవరు కదలేదు. ఆయన ముసలాయన ఒక ఆయన. ఇంకా విషయం ఏంటంటే పాపం ఆయన షుగర్ పేషెంట్. లోపల ఆకలి కేకలు పెట్టేసరికి ఈ నోటితో కేకలు పెడుతున్నాడు. ఆ వెనకాల ఎవరో మనోళ్ళు సముదాయించి, ఎందుకండి పెద్ద అయినా బాధపడతారు, రండి భోజనం చేసి వెళ్ళండి అని భోజనం దగ్గర తీసుకెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ఎవడు కూడా మన మినిస్ట్రీ ఎంత లేట్ చేయండి. ఎంత లేట్ అయ్యింది అంటే అసలు తాళరేవు సంఘ ప్రారంభోత్సవపు మీటింగ్కే ఉదయం 10 గంటలకు మీటింగ్ మొదలు పెడితే ఆయన సాయంత్రం వచ్చారు. ఆయన మధ్యాహ్నం దాటిపోయింది. అప్పటి వరకు పాటలు పాడుతూనే ఉన్నాం. అప్పుడు పరిస్థితి ఎలాగుందంటే సౌలరాజు పరిస్థితి మా పరిస్థితి. అక్కడికి ఇక్కడ మనకి సంఘం లేదు, దానికి తోడు పాడేటువంటి గాయకులు లేరు, వాయించే వాయిద్య కళాకారులు లేరు. మీటింగ్ పెట్టిన ప్లేసు అంతా కొత్త. ఏకైక వాయిద్యం డోలక్ ఒకటి దొరికాడు మాకు. పొద్దుటి నుంచి సందాల వరకు ఆ డోలక్తోనే దంచి పాడేసాడు మొత్తం. అదేంటంటే గుళ్ళో భజన కొట్టేటువంటి తలంత కలిగిన వాళ్ళు ఉంది ఆయన. ఎక్కడి నుంచి తీసుకొచ్చామో గుర్తులేదు, కానీ ఏక దరువు పెట్టాడు, మామూలు కాదు. నడిపించమని నన్ను నిలవబెడితే నాకు కొత్తే. సౌలరాజు పరిస్థితిలో ఉంది అక్కడ. ఫోన్ చేసి వస్తున్నారా అని అడుగుతుంటేనేమో బయలుదేరిపోతున్నాం మరికొద్ది నిమిషాల్లో. 7 నిమిషాలు ఓ పాట పాడతాం, 2 పాటలు పాడతాం, 3 పాటలు. ఎన్ని పాటలు పాడినా పాడమే తప్ప వచ్చే దారి కనపట్టలేదు. జనాలు నామోఘంగా చూస్తారు. కంగారు పడకుండా వచ్చేస్తున్నారు ఓఫీర్ గారు. నేనేమో కుర్రోడిని, నాకేం పెద్ద తెలీదు. అలా ఉంది సౌలరాజు సీన్ అక్కడ. చాలా ఉత్కంఠ భరితంగా ఉంది. జనాలందరూ యుద్ధానికి శత్రువులు వచ్చేసారు సార్. బలి సంగతి తర్వాత చూడండి. ముందేంటో వాడు వచ్చి కత్తి పట్టుకుని నరికి పడేస్తే ఏం చేస్తారు? యుద్ధం చేత కాదు, ఏం చేత కాదు. ఆ గాడిదల వెనకాల తిరిగే గాడిద కొడుకుని తీసుకొచ్చి నిలబెట్టేశారు ఇక్కడ. కానీ వెనకాల నుంచి సనిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి సౌలుని అందరూ మెచ్చుకోలేదు, సంగతి తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 10:27 10:27. చాలా పనికి మాలను కొంతమంది ఏమనుకున్నాడా, ఆఫ్టర్ ఆల్ మనల్ని రక్షించాడు. ఏమన్నా యుద్ధం సీనియారిటీ ఏమన్నా ఉందా? కొంతకాలం సైన్యంలో ఏమన్నా పనిచేసాడా? గతకాలపు అనుభవాలు ఏమన్నా? ఏం లేవండి, వచ్చి మనల్ని రక్షించేస్తాడంట అని అతన్ని నిర్లక్ష్యము చేశారు, తీసి అవతల బారేశారు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి పూనుకుంటే శత్రువులు పక్కన, వీళ్ళలోనే కొంతమంది శత్రువులు ఉన్నారు. ఏమి సార్, ఒక చేతి వేళ్ళే సమానంగా ఉండవు. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటే నలుగురిది 4 రకాల భిన్నాభిరుచులు. మా ఇంట్లో 4 ఉన్నాం, నలుగురిది 4 రకాల మైండు. పేరుకి అన్నదమ్ములే, ఒక తల్లి బిడ్డలమే, ఒక రక్తమే, ఒకే సంఘం మనం అందరూ. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే మైండ్ ఉంటుందా? ఒక విషయం గురించి మాట్లాడండి అన్నాం అనుకోండి, ఒకళ్ళు అవునంటే ఇంకోళ్ళు కాదంటారు, ఇంకోళ్ళు కాదంటే ఇంకోళ్ళు అవునంటారు. మిమ్మల్ని అందరినీ నేను అడిగి, మీ అభిరుచి అడిగి, ఈ యానివర్సరీ డేకి ఏ కూర వండుదామని అన్నాను అనుకోండి, నాన్ వెజ్ లేని వాళ్ళు, అంటే ఇష్టం ఉండేవాళ్ళు మామూలు కూర ఒప్పుకోరు. ఏమి సార్, యానివర్సరీ డే పెట్టి నాన్ వెజ్ వండకపోతే ఎలాగా అని ఎవరో అంటారు.
ఇంకోళ్ళు అంటారు తిని నాన్ వెజ్ చిరాకు వచ్చింది సార్. మన సత్యనారాయణ రాజు గారు అంటారు కాయగూర పెట్టండి అండి, ఎందుకు వచ్చింది. నాన్ వెజ్ గుండెపోటు వస్తుంది, వద్దు. కాయగూర పెట్టండి, అది కూడా హాఫ్ బాయిల్డ్, పూర్తిగా బాయిల్ చేయొద్దు. ఇంకొకరు ఎలీసి అంటాడు చేపలు లేకపోతే కుదరదండి. మన ఏరియాకి బ్రాండ్ చేపలు అంటారేంటి సార్, పీతలు మన బ్రాండ్ అసలు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, అందరిది ఒకరు ఉంటుందండి, ఉండదు. ఇప్పుడు ఇంతమంది జనాభా ఉన్నారు ఇశ్రాయేలీలందరూ, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన కేకలు, ఏం చేస్తున్నారో తెలీదు. అక్కడ ఏమనుందో తెలుసా, జనులు చెదిరిపోవుట. ఏంటి 11వ వచనం, 13-11. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండిటియు నేను చూచి. ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే. ఏం అర్థం కావట్లేదు సార్. ఒక పక్కనేమో జనులు చెదిరిపోతున్నారు, ఓ పక్కనేమో శత్రువులు మోహరించారు. ఇటు చూస్తేనేమో వస్తానన్న టైంకి నువ్వు రాలేదు. అడకత్తిరిలో పోక చెక్కలాగా అయిపోయింది దీని పరిస్థితి. ఈ అడకత్తిరిలో ఏమంటారు, ఒక్కలు ఉంటాయి కదా, ఆ ఒక్కల్ని కట్ చేయడానికి తెలుసు కదా, ఆకు ఒక్క అంటే అదేంట్రా అన్నట్టు అనుమానంగా చూస్తున్నారు. తాంబూలం వేసినప్పుడు తమలపాకులు వేస్తారు కదండి, ఆ ఒక్కని బాగా పొడి చేస్తే ఒక్క పొడి అవుతుంది అండి. క్రెయిన్ ఒక్క పొడి తినండి అన్నాడు కదా. ఆ ఒక్క పొడి కాకముందు ఆ ఒక్కని ఏం చేస్తారంటే 2 బద్దల కింద చేస్తారు. అలా బద్దలు చేయడానికి ఏం చేస్తారంటే అడకత్తిరి వాడతారు, వేరే కత్తిరి. అందులోకి వెళ్ళింది తప్పించుకోలేదు, అది అడకత్తిరిలో పోక చెక్కలాగా. అంటే అందులో పడిన తర్వాత ఇంక ఎటు వెళ్ళలేదన్నమాట. అది ఎలాగ కరెక్ట్గా పట్టుకుని ఉంటుంది, ఎటు ఒక నొక్కితే కరెక్ట్గా 2 పేజీలు అవుతుంది. అడకత్తిరిలో పోక చెక్క, ఎటు తప్పించుకోలేని పరిస్థితి వచ్చేసింది దీనికి. అవునంటే వాళ్ళతో బాధ, కాదంటే ఈయనతో బాధ, ఎటు ఏమీ తోచలేని పరిస్థితుల్లో సందిగ్ధావస్థలో ఉన్నాడు. ఎవరు? సౌలు రాజు. రే బాబు ఇంక చాలే కానీ ఇంక రండి దండి, ఆయన ఏదో వచ్చిలా లేడు ఇప్పుడప్పుడే, బాబు తీసుకురండి అని చెప్పి ఆ పశువులను తీసుకురమ్మంటే ఆయన టిఫిన్ తెచ్చుకున్నాడు, అది కానీ తీసుకురమ్మంటున్నాడు అనుకుంటున్నాడేమో. అది కాదులే బాబు, పశువులు తీసుకురమ్మన్నాడు. తీసుకొచ్చిన తర్వాత దాన్ని వధించాడు. జనులు చెదిరిపోవద్దు, రండి యుద్ధం చేసేద్దాం, ముందు ప్రార్థన చేసుకుందాం, ముందు రండి అని చెప్పి దేవునికి ప్రార్థన చేయడానికి బలి అర్పించేశాడు. ఇతడు బలి అర్పించిన తర్వాత చూడండి ఎలా చేశాడు, ఎలా ఇరకటంలో పడ్డాడో చూడండి. ఈయన ఇలా బలి అర్పించి చాలించిన వెంటనే 10వ వచనం, అతడు బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా, నువ్వు చేసిన పని ఏంటి అని మొదలుపెట్టాడు. ఇంకా కోటింగ్ అన్నమాట. ఇంకక్కడ సార్ ఈయన బలి అర్పించేటువంటి సీన్ పూర్తయి దాన్ని ముగించగానే వచ్చాడంటే ఈయన ఎక్కడున్నాడు అప్పటి వరకు? దగ్గరలోనే ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? ఎక్కడున్నాడు ఈయన? దగ్గరలో ఉన్నాడు. ఇక్కడ బైబిల్లో ఏముందంటే బలి అర్పించి చాలించాడంట. అర్పించుట చాలించగానే వచ్చేసాడు. అంటే దగ్గరలో ఉన్నాడు, చూస్తున్నాడు సీన్ అంతా. ఈయనేమో చూసే అవకాశం లేదు, ఈయన కనపడకుండా ఎక్కడో ఉన్నాడు చాటున. అప్పుడేమన్నా హెలికాప్టర్లు ఉన్నాయా, లేకపోతే డ్రోన్లు ఉన్నాయా, ఫ్లయింగ్ కార్స్ ఉన్నాయా? కాలినడకే కదా, కాలినడకను రావాలి. కాలినడకను వచ్చేసాడు, చాటుగా ఉన్నాడు ఎక్కడో. ఏం చేస్తారు చూద్దాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే
నేను చెప్పిన మాట వింటాడా లేదా అని పరీక్ష చేస్తున్నాడు. అది సమూయేలు పరీక్ష కాదు, సాక్షాత్తు దేవుడే పరీక్షిస్తున్నాడు. సౌలు చేసింది సమాజం దృష్టిలో పెద్ద తప్పేం కాదు. నేను ఇందా చెప్పాను, 3 అయిపోయినా భోజనాలు పెట్టలేదు, జనాలు కేకలేసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరో ఒకరు ప్రార్థన చేసేసి భోజనాలు పెట్టేయమంటారు. నాతో కూడా చెప్తుంటారు చాలాసార్లు, పాస్టర్ గారండి జనాలు వెళ్ళిపోతున్నారు, కూటం అక్కడ లేట్ అయ్యేలా ఉందంటే, సరే విలియమ్నో బాలరాజునో వెళ్ళి ప్రార్థన చేసేసి పెట్టించండి భోజనాలు, ఏం తప్పేం లేదు. భోజనం చేసి ఇంక అటు నుంచి అటు పారిపోయే రకాలు ఏం కాదు కదా, వచ్చి మళ్ళీ మీటింగ్లో కూర్చుంటారు. పోలే, అలా ఏదో కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. కాంప్రమైజ్ అవ్వడం మానేసి నువ్వు మతి తప్పి ఇలా ప్రవర్తించావు కాబట్టి నీ రాజ్యం స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు, కానీ నీ రాజ్యం నీకు నిలవదు. దేవుడు అప్పుడు డిసైడ్ చేసాడట. ఏం డిసైడు? తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని దేవుడు 13-14లో యెహోవా, దేవునికి స్తోత్రం, పోస్ట్ ఊడిపోయింది. అంటే పోస్ట్ ఊడిపోయింది. రాజుగా స్థిరపరచాలనుకున్నాడు దేవుడు, కానీ పోస్టింగ్ ఊడిపోయింది. ఇది మన దృష్టిలో, మన కోణంలో చూస్తే, వినండి జాగ్రత్తగా, సౌలు చేసింది పెద్ద తప్పేం కాదు. మన కోణంలో, మానవ కోణంలో చూస్తే అది నిజంగా పెద్ద తప్పు కదా చెప్పండి. ఇప్పుడు బలి అర్పించాడా లేకపోతే బూతులు తిట్టాడా జనాల్ని? బలే కదా అర్పించాడు. ఆయన రాలేదు కాబట్టి ఆ ప్రార్థన ఏదో ఆ బలి ఏదో ఆయనకు బదిలీ చేశాడు, అంతే. ఈ కేసును మనం సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళినా సరే మానవ కోణంలో ఎవరికి నెగ్గుతారంటే నాకు తెలిసి సౌలు రాజే గెలుస్తాడు. ఎన్ని కారణాలు ఉన్నాయి? ఫస్ట్, యుద్ధం చేతగానివాడు. చేతగాని నేను అన్నా సరే తీసుకొచ్చి నిలబెట్టింది ఎవరు? దేవుడు, సమూయేలు. రెండోది, ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలు లేవు. ఆయుధాలు తయారు చేసేటువంటి కార్మికులు కూడా లేరు. ఆ కమసాలను తీసుకెళ్ళిపోయి చంపేశారు. ఎవరు అంటే ఈ ఫిలిస్తీన్లు. అప్పుడు వాళ్ళకి ఏమున్నాయంటే కొడవళ్ళకి, కత్తులకి పదును పెట్టుకోవడానికి ఆకురాయిలు తప్ప ఇంకేమీ లేవంట. ఆకురాయి అంటే ఆకులా ఉంటుంది, రాయి అనుకోకండి. అంటే ఆ సన్నంగా ఉంటుంది, దాన్ని పదును పెట్టడానికి ఉపయోగిస్తారు, కక్కుళ్ళు పెట్టడానికి, పదును పెట్టడానికి ఉపయోగిస్తారు. ఆ ఆకురాలు తప్ప ఏమీ లేవు వీళ్ళ దగ్గర. ఆయుధాలు చేసేవాళ్ళు లేడు, ఏంటి, ఆయుధాలు లేవు. సరే, ఏమైనా మార్షల్ ఆర్ట్స్ ఏమన్నా వచ్చేయాలకంటే అది కూడా రాదు. మార్షల్ ఆర్ట్స్ వచ్చి చక్కగా కరాటే, టెక్వాండో, లేకపోతే ఏ ఉంటాయి పేర్లు, కుంగ్ఫు, ఇలాంటివి ఏమన్నా వస్తే ఆయుధం లేకపోయినా యుద్ధం చేయొచ్చు. అది లేదు. యుద్ధమా చేత కాదు, ఆయుధాలా లేవు. పాతకాలపు అనుభవాలు, సైనిక అనుభవాలు, లేకపోతే యుద్ధం చేసిన అనుభవాలు ఉన్నాయంటే అది లేదు. ఇప్పుడు చూస్తే, ఎదురుగుండా చూస్తేనేమో శత్రువులు పక్కన మిక్మషులు వచ్చి ఉన్నారని తెలిసింది. యుద్ధం చేద్దాం రండి, సమూయేలుతోనూ యెహోవాతోనూ కలవని వాడు ఎవడో వాడి తుత్తినీలుగా అయిపోతాడు. అందరూ వచ్చేసారు పాపం. వచ్చిన వాళ్ళకి కూడా, వాళ్ళకు కూడా పెద్ద యుద్ధం అంత నైపుణ్యత లేదు. వాళ్ళందరూనేమో అయోమయంగా చూసి, ఏం సార్ యుద్ధం అన్నావు, ఇక్కడ యుద్ధం కనపట్లేదు, ఏం కనపట్లేదు, ఆకలేస్తుంది, ముందు దేవునికి బలి అర్పించిన తర్వాత మన పూజ చేసుకుని మనం వెళ్ళి యుద్ధం చేద్దాం అంటారు వీళ్ళు. ఇన్ని కారణాలు ఉన్నాయి సౌలు పక్షంగా మాట్లాడుకోవడానికి. కానీ సమూయేలు ఒకే ఒక కారణం పెడుతున్నాడు. ఆ కారణం నేను చెప్పానా లేదా అంటాడు. విషయం ఏంటంటే, మానవ కోర్టులో ఈయన కేసు గెలిచేస్తాడు. ఎవరు? సౌలు. కానీ దేవుని కోర్టులో సౌలు గెలవడు. ఎందుకు గెలవడు తెలుసా? మానవ దృక్కోణంలో, మానవ దృష్టిలో చూస్తే సౌలు చేతగాని వాడే కావచ్చు,
దేవుని కోణంలో చూస్తే సౌలు ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకనంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆత్మ అతని మీదకు దిగి వచ్చింది 10వ అధ్యాయంలో. నీ మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనసు వస్తుంది. దేవుని ఆత్మ నొందినవాడు అల్లాటప్ప వ్యక్తి ఏం కాదు. చేతిలో ఆయుధం లేకుండా గులకరాయితో గొల్యాతును కొట్టి చంపేశాడు దావీదు. కారణం ఏంటంటే అభిషేకం. గులకరాయి అన్న ఉంది గొల్యాతును కొట్టడానికి. గొర్రెలను మేపేటప్పుడు ఆ గులకరాయి కూడా లేదు. సింహము ఎలుగుబంటి మిశ్రితమైనటువంటి ఒక వింత జంతువు వచ్చి దాడి చేసింది గొర్రె పిల్ల మీద. దాన్ని పట్టుకొని చీల్చేశాడు చేతితోటి. అంతటి వీరుడైపోయాడు దావీదు. కారణం యెహోవా అభిషేకము. దేవుని ఆత్మాభిషేకం నొందినవాడు. కొంచెం ఆలస్యమైనా జనులందరూ చెదిరిపోయినా ఒక్క సౌలు ద్వారానే దేవుడు గొప్ప విజయం ఇచ్చేయగలడు. అలాంటి అభిషేకం పొందుకుని దేవుని ద్వారా రుజువులు పొందుకొని ఇప్పుడు నా మాట వీడు వింటాడా వినడా అని దేవుడు పరీక్షించే సమయం వచ్చింది. ఆయుధాలు లేవనేది మనకు మ్యాటరు. ఆయుధాలు లేకపోయినా విజయం ఇవ్వడం దేవునికి పెద్ద మ్యాటర్ కాదు. అది దేవునికి స్తోత్రం. ఆ సంగతి ఎవరికి తెలుసు అంటే సౌలుకు కూడా తెలుసు. ఎందుకంటే అభిషేకం పొందినోడు ఆయన. జనులందరూ గొల్లుమని ఏడుస్తున్నారు. కానీ సౌలు ఏడ్చాడా? 11వ అధ్యాయం చూడండి. ప్రజలందరూ ఏడుస్తున్నారంట గొల్లుమని. ఈ అమ్మోనీయులు వచ్చారు యుద్ధానికి అనేటువంటి మాట వినగానే పొలంలో నుండి వచ్చాడు. 5వ వచనం, సౌలు పొలంలో నుండి వచ్చి దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై నలు దిక్కులకి పంపించాడు. ఒరేయ్, ఎవడైనా సరే గుర్తుకోండి, సౌలుతోనూ సమూయేలుతో చేరకుండా ఉంటాడో వాడిని ఎద్దును ముక్కలు చేసినట్టు చేసి పడేస్తాను. ఎంత ధైర్యం చూడండి. మామూలు మనిషి కాదు. అంత ధైర్యం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నొందినవాడు దేవునితో నడిచిన అనుభవం అయితే సంపాదించుకున్నాడు కాస్తో కోస్తో. ఇప్పుడు జనులు చెదిరిపోయే సీన్ వచ్చేసరికి ఏం చేయాలి ఈయన? అసలు ధైర్యంగా నిలబడి ఆగండి. ముందు ముక్కలు చేసేటి చూడండి ఎద్దుని. ఈ ఎద్దు ముక్కలు ఎలాగయ్యో ముక్కలు అయ్యాయో మీరు సమూయేలుతో సౌలుతో జరపదాం ముక్కలు చేస్తానన్నాడు చూడు. అదే లెవెల్లో మళ్ళీ ఒకసారి ఎవడన్నా ఎక్కడి నుంచి కదిలేడా ముక్కల కింద కైమ కొట్టు పడేస్తాను. ఎవడన్నా సరే కదలొద్దు, దైవజనుడు వచ్చే వరకు మనం ఇక్కడ ఉండవలసిందే అని ఒక లీడింగ్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అలా మాట్లాడాలి. అలా మాట్లాడతాడా లేదా అండి, ఏం చేస్తాడు అని చెప్పి పరీక్షించడానికి. ఐఏఎస్ టెస్టులకి వాడు ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా ఐఏఎస్లో ముఖ్యమైనటువంటి కీలకమైన భాగం ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మా సార్ చెప్పారు, మా తెలుగు మాస్టర్ గారు చెప్పారు, రాజారావు మాస్టర్ చెప్పారు. ఇంటర్వ్యూకి వచ్చాడంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఇలాగా పేపర్ వెయిటర్ తిప్పుతూ ఉన్నాడు. ఇలాగా పేపర్ వెయిటర్ తిప్పుతున్నాడు. ప్రశ్నలు అడుగుతున్నారు. నీ గురించి చెప్పుకో అనగానే నా పేరు అప్పారావు అండి, నేను సుబ్బారావుపేట నుంచి వచ్చానండి, మా నాన్న పేరు వెంకట్రావు అండి, మా అమ్మ పేరు వెంకయ్యమ్మ అండి, మొత్తం చెప్తున్నాడు ఆయన. సో చెప్తుండగా ఈయన ఇలా పేపర్ వెయిటర్ తిప్పుతూ ఉన్నాడు. అది పడిపోయింది. ఈ తమ్ముళ్ళలాగే తీసిచ్చాడు ఆయన. తమ్ముడు ఏం చేశాడు? కింద పడిపోయింది, తీసి ఇచ్చాడు. తీసి ఇవ్వగానే ఆయన అన్నాడంట, నువ్వు వెళ్ళిపోవచ్చు బాబు, నువ్వు పనికిరావు అని చెప్పాడట.
నిన్ను కాదయ్యా, ఐఏఎస్ ఇంటర్వ్యూకి వచ్చిన ఆయన్ని బయటికి పంపించేశారు, సెలెక్ట్ అవ్వలేదు. కారణం ఏంటనంటే ఆ పేపర్ వెయిటర్ తీసి ఇవ్వడం విధేయత కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు లీడింగ్ పొజిషన్లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి నువ్వు వచ్చావు. అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి వచ్చిన వాడు ఏం చేయాలంటే ఆ పడిపోయిన వెయిటర్ని, ఆ పేపర్ వెయిటర్ని అక్కడ ఫ్యూన్ పిలిచి కొంచెం తీసి పైన పెట్టని చెప్పాలి. నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, అంతే తప్ప నువ్వు వెళ్ళి చాకరీ చేయొద్దు. అక్కడ నువ్వు చాకరీ చేసే మైండ్ ఉంది తప్ప నువ్వు లీడింగ్ చేసే మైండ్ నీకు లేదు. కాబట్టి ఇంటికి వెళ్ళి చాకరీ చేసుకొని పంపించారట. చిన్న విషయానికి అంటే అతడు ఏ స్థానంలో ఉన్నాడు అంటే జనాల్ని బతిమాలుకునే స్థానంలో లేడు సౌలు. ఏ స్థానంలో ఉన్నాడు? జనాల్ని నడిపించే స్థానంలో ఉన్నాడు. నడిపించే స్థానంలో ఉన్నవాడు ఆ స్థాయిని, ఆ స్థానాన్ని కాపాడుకుంటాడా, లేక వాళ్ళు చెప్పినట్టు ఈయన వింటాడా? ప్రజలు చెప్పినట్టు నేను విన్నాను కాబట్టి నేను అపరాధం చేశాను. పోయిన వారం సౌలు పశ్చాత్తాపం కోసం చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో వదిలేశారో చెప్పానా లేదా? పోయిన వారం ఎంతమంది పశ్చాత్తాపం కోసం చెప్పానండి? 3 పశ్చాత్తాపం. పరులు నువ్వు మాట్లాడుకో. వాళ్ళ 3లో మొదట ఆయన పేరు ఏం పేరు ఎవరు చెప్తారు? ఆ వెనకున్న వాళ్ళు ఎవరన్నా చేయొద్దండి. 3 పేర్లు చెప్పాను నేను, 3 గురించి చెప్పాను. మొదట ఆయన ఎవరు అమ్మ? ఎవరమ్మా? ఎవరో ఒకరు పాస్టర్ గారు, మమ్మల్ని వదిలేండి, నేను మాత్రం కాదని పాస్టర్ గారు అన్నాడు. మొదట ఆయన ఎవరండి? భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి ఎవరు? అతని కోసం చెప్పాను. మొదట ఆయన 3 రకాల పశ్చాత్తాపాలు చెప్పాను. ఇంకా 4వ పశ్చాత్తాపం ఎవరిదంటే దావీదు పశ్చాత్తాపం. ఒకటి ఎవరిది? ఆదాముది. 2 సౌల్ది. తర్వాత బిలాముది. టాప్ మోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే దావీదు. జనుల వల్ల నేను తప్పు చేశానంటాడు ఈయన. జనులు చెప్పినట్టు నువ్వు చెయ్యొద్దు, నువ్వు చెప్పినట్టు జనులు చెయ్యాలి. నువ్వు లీడింగ్ పొజిషన్లో ఉన్నావు. అలాగా ఆ స్థానాన్ని కాపాడుకుంటాడా లేదా అని ఈయన పక్కన ఉన్నాడు బలర్పించేంతవరకు. తాను చెప్పిన సమయానికి రాకుండా ఆలస్యం చేశాడు. ఈ ఆలస్యం చేసినప్పుడు ఆజ్ఞను పాటిస్తాడా, అతిక్రమిస్తాడా అని పరీక్ష పెట్టాడు అక్కడ. అనుకోనని పరీక్షలు నీ జీవితంలో ఎదురవుతాయి. ఆ పరీక్షలు పెట్టడానికే దేవుడు కొన్ని ఆజ్ఞలు నీకు ఇస్తాడు. గురువుగారి దగ్గరికి శిష్యుడు వెళ్ళాడంట గురుకులంలోనికి. గురుకులంలోకి వెళ్ళగానే వాడు మైండ్ సెట్ ఎలాంటిదో గురువుగారు పసిగట్టాలి అనుకున్నాడు. గురువుగారు అన్నారు, రే నాయన, నేను పక్క గ్రామానికి వెళ్ళొస్తానురా, ఇల్లు జాగ్రత్తగా కాపాడుకోండి. అప్పుడు స్కూల్స్ లేవు, గురుకులాలే. గురుకులంలో గురువుగారి దగ్గర వాడు శిక్షణ పొందుతూ శిక్షణ పొందుతాడు. ట్రైనింగ్ అన్నమాట. ఈ ట్రైనింగ్లో ఫస్ట్ వాడికి విల్లు విద్య నేర్పడు, వాడికి కరాటే నేర్పడు, అంబులు ప్రయోగించడం నేర్పడు. ఫస్ట్ ఏమి నేర్పుతాడంటే వాడికి మాట వినడం నేర్పుతాడు. గురువుగారు చెప్తున్నారు, నాయన నేను పక్క గ్రామానికి వెళ్ళొస్తాను, ఇల్లు జాగ్రత్తగా కాపాడు. అలాగేనండి గురువుగారు, తప్పకుండా. అయితే నాయన ఇంట్లో ప్రతి వస్తువును జాగ్రత్తగా కాపాడు. మరి ముఖ్యంగా ఈ గంప ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తేల్చొద్దు. గంప ఏం చేయొద్దు? గంప అంటే తెలుసు కదా, ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని పాత పదాలు. ఇందాక కక్కుళ్ళు అన్నాను. కక్కుళ్ళు అంటే ఏంటండి? వాంతులా అనుకుంటారు. పొలం పని చేసేవాళ్ళకి తెలుసు కక్కుళ్ళు అంటే ఏంటో. చదువుకునే పిల్లలకి కక్కుళ్ళు అంటే చాలా నేడు కక్కుకోవడం, వామిట్ అనమాట. వామిటింగ్ చేసుకోవడమే కక్కుళ్ళు అనుకుంటారు. అలాగా గంప అనగానే వాట్ ఈస్ దిస్ గంప? వంకాయ పులుసు అనుకోకండి, కోళ్ళు అవి కప్పెడతారు కదా, అలాంటిది గంప. ఆ గంప కప్పెట్టి ఉంచాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంప తేల్చొద్దు అని చెప్పాడు. నేనేం తేలుతానండి గురుగారు, నేను తేల్చనండి. గురువుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన దగ్గర నుంచి వీడి మైండ్ అంతా ఎక్కడుందంటే గంప. అసలు గురువుగారు బీరువా తాళాలు కూడా వేయలేదు, ఇంటికి కూడా తాళాలు వేయలేదు. బీరువా జాగ్రత్త అనకుండా గంప జాగ్రత్త అని ఎందుకన్నాడు? ఒరే బీరువా తీకిరా అని చెప్పొచ్చు కదా. బీరువాలో బంగారం ఉంటుంది, లేదా డబ్బు ఉండొచ్చు, లేదా వంటగదిలో అన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి, అది ఏదో తీసుకుని తినొద్దు అని చెప్పలేదే. ఈ గంప ఒకటే తేల్చొద్దు అన్నాడు. ఇంతకీ గంప కింద ఏముందంటో? మనకెందుకు సార్, గంప కింద ఏముంటే మాత్రం గురువుగారు చెప్పారా లేదా? గురువుగారు చెప్పినట్టు మనం చెయ్యాలి. గంప కింద ఏముంటే నాకెందుకు, నాకు సంబంధం లేదు. మళ్ళీ కాసేపటికి అసలు గంప కింద ఏముందంట? ఒకసారి ఇలా తేల్చి చూసామంటే సరిపోద్ది కదా. అయినా మనం తేల్చి చూసినట్టు గురువుగారికి తేలుతుందా? తెలదే, మళ్ళీ అన్ను మూసేస్తాం. ఆలస్యమే ఉంది సార్. ఆయన ఎందుకులే, గురువుగారు చెప్పారు కదా వద్దులే అనుకుని కాసేపు అటు ఇటు తిరిగాడు. మళ్ళీ ఆడికి గంపే గుర్తొస్తుంది. ఆడికి ఆ గంప అని అనకపోయినా బాగుంది ఈ గంపగాడికి. ఎంతసేపు గంప గంప గంప, ఇంక వీడికి పట్టట్లేదు. ఇంకా ఆ గుండెల్లో ఆ కుతూహలం తట్టుకోలేకపోతున్నాడు. మెల్లగా అటు ఇటు చూసాడు, ఎవరూ లేరు కదని కొంచెం గంపదే వెళ్ళాడు. అందులో ఎలక పిల్ల బురుంగును పారిపోయింది. ఎలక పిల్ల ఉందంటే ఏమీ లేదు, అందులో పారిపోయింది. గురువుగారు వచ్చారు. గురువుగారండి, ఇల్లంతా భద్రంగా కాపాడేసానండి, నేనే వస్తువు పోకుండా కాపాడు. గంప కింద ఎలక తప్ప ఏమీ లేదని అన్నాడు. ఫెయిల్ రా నువ్వు, పో ఇంటికి పో, నువ్వు పనికిరావు. నీకు నేను ఏ విద్య నేర్పాలన్నా ముందు నీకు లోబడే విద్య లేదు. నేను గంప ఎత్తొద్దు తీయొద్దు అన్నది గంప కింద ఏదో ఉందో లేదా గంపలో ఏదో ఉందో కాదు, నీకు విధేయత ఉందో లేదో పరీక్షించడానికి. విధేయతను పరీక్షించడానికే నేను ఈ షరతు పెట్టాను. కానీ నువ్వు దాన్ని ఏం చేసావు? తుంగలో దొక్కావు. మరి నేను నీకు విద్య ఎలా నేర్పించాలి? నీకు విధేయత లేదు కాబట్టి శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి అందరిలాగే పొలం పని చేసుకో, కానీ నేను మాత్రం నీకు విద్య నేర్పనని తోసేసాడు అటు గురువుగారు. ఈ రోజున సౌలు చరిత్ర గురించి చెప్పుకుంటున్నప్పుడు, సౌలు జీవితాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, సౌలును దేవుడు లేక ప్రవక్త అయిన సమూయేలు గర్దించడానికి కారణం ఏంటంటే, అతడు బలి అర్పించడం తప్పని కాదు. అక్కడ బలే కదండి అర్పించాడు, బలి అర్పించాడా బలి అర్పించలేదా కాదు, మాటను త్రోసివేశాడా మాటను విన్నాడా అనేది ముఖ్యం. విధేయత అనేది ఆయనలో లోపించింది. తత్ఫలితముగా సౌలును దేవుడిచ్చిన వాగ్దానము నుండి, కృప నుండి అతన్ని త్రోసేశాడు. కృప దూరం అయిపోయింది. రాజ్య పాలన విషయంలో దేవుని కృపను సౌలు పోగొట్టుకున్నాడు. సార్ పాస్టర్ గారు, మీరు మూలవాక్యం ఏం చదివారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు ఏదో తోసిందల్లా చెప్పుకుని వెళ్ళిపోవడమేనా? మూలవాక్యం ఏంటి? పాతరెడ్డి గారు చెప్పండి. కొత్త రెడ్డి గారికి అయితే మరి మూలవాక్యం తెలీదు అండి. మన ఆరాధన 6 గంటలకైనా మనం ఒక్కొక్క గాడి చేరుకునేసరికి, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి అలా మెల్లగా చేరుకుంటున్నారు. దేవుని మహాకృప ఏంటంటే ఈ పాటికల్లా అందరూ వచ్చేసారు. అది నేను సంతోషించే విషయం అండి. కొంచెం మారాలండి. మళ్ళీ అటెండెన్స్ వేయండి అమ్మ వచ్చే వారం నుంచి మళ్ళీ తర్వాత చెప్దాం అనుకున్నాను. లైవ్లోనే చెప్తున్నాను, వినండి. రాలేని వాళ్ళకి కూడా గుర్తు ఒకవేళ వింటే తెలుస్తుంది. వచ్చే వారం 6 గంటల వరకు, 6 గంటలకు డోర్ తీయండి, 6:30 వరకు చూడండి, అరగంట. 6:30కి గేటుకి తాళం వేసేయండి.
6:30కి గేటుకి తాళం వేసేయండి. ఆ తర్వాత చూద్దాం 1-2 వారాలు. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మాత్రమే ఇద్దాం టైం. సమ్మతమేనా? స్తోత్రం చెప్పండి ఒకసారి. చాలా చేతులు లేగలేదు. పాస్టర్ గారు అంటారు కానీ చేస్తారేంటి అని మీరు ఏం భ్రమపడొద్దు. మీరు ఇలాగ టైం పాటించగలిగితే, ఇలాగంటే ఇలా లేట్ చేయడం కాదు, కరెక్ట్గా టైం పాటించగలిగితే ఏమవుతుందంటే నేను మిగిలిన వాళ్ళకి న్యాయం చేయగలుగుతాను. ఇక్కడే 11 అయిపోయి ఇక్కడే 10 అయిపోయిన తర్వాత మిగిలిన ఉన్న ఆరాధనలు ఎలా నడిపించగలుగుతాను? కాబట్టి కొంచెం సహకరించండి. వచ్చేది ఎలాగే వస్తున్నాం, ఆ వచ్చేది ఇన్ టైంలో వస్తే ట్రైన్ ఎక్కాలనుకుంటున్నట్టు నేను బయలుదేరుతున్నాను సార్, నేను ట్రైన్ పర్వాలేదు. ఆ ఇండియన్ రైల్వే భారతదేశం ఎవరిది? నాది, నా మాతృదేశం, నా మాతృభూమి. మరి భారతీయ పౌరుడిని నా కోసం ఒక అరగంట ఆపడా బస్సు, నా కోసం ఆపడా ట్రైన్ అంటే ఆగుతుందా? ట్రైన్ ఆగదు, బస్సు ఆగదు, ఏది ఆగదు. కానీ మనం ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమయం చాలా విలువైంది, దాన్ని కాపాడుకోవాలి. ఇది ఎందుకు చెప్పానంటే మూలవాక్యం ఎవరికి అర్థమవుతుందంటే మొదట వచ్చిన వాళ్ళకి మూలవాక్యం ఏదో తెలుస్తుంది. ఆ మూలవాక్యాన్ని బేస్ చేసుకునే వాక్యం అంతా చెప్తాం. కానీ మూలవాక్యం మూలకి విసిరేసినట్టు దాన్ని పట్టించుకోవట్లేదే పాస్టర్ గారు మీరు అని ఎవరు భ్రమపడొద్దు. నేను మూలవాక్యంలో ఏం చదివించాను ఒకసారి చదవండి ఎవరైనా. రిఫరెన్స్ ఎంత? ఆదికాండం 119వ కీర్తన 119 48వ చరణం చదువమ్మా. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుచున్నాను. హల్లెలూయా చెప్పండి అందరూ. దేవుని ఆజ్ఞలంట ఆయనకు ప్రియముగా ఉన్నాయట. అసలు దేవుడు చెప్పిన దానికి ఎందుకు లోబడతాడు ఎవడైనా? అసలు లోబడలేదు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాట వాడికి ప్రియమైనదిగా లేదు గనుక. నచ్చలేదు దేవుని మాట. బాబు నువ్వు పలానా కార్యం చేయని ఎవరికన్నా చెప్పామనుకోండి, అలాగే అని చెప్పేసి వదిలేశాడంటే దాని అర్థం ఏంటంటే నేను చెప్పింది వాడికి నచ్చలేదని అర్థం. మొహమాటానికి పర్లేదండి. అలాగే భోజనం వడ్డిస్తా ఉన్నాం, బాబు ఈ కొంచెం కాకరకాయ కూర తిను మంచిదని వడ్డించాం. వంకాయ చూసి మొహమాటానికి సరేలే అని, కానీ ముట్టుకోలేద్దండి. అమ్మ తినమ్మా కాకరకాయ మంచిది అంటే ఏదో చిన్నది ఎలా నోట్లేటి పక్కన వేసి, ఎందుకు అలా పక్కన వేసాడు అంటే అది నచ్చలేదు కాబట్టి. నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా అమ్మో పెట్టారు అమ్మగారు. మొన్న రాత్రి వచ్చారు అమ్మగారు. మొన్న నేను డైట్లో ఉన్నాను. డైట్లో ఉన్నప్పుడు వెళ్ళాను. డైట్లో పరమశత్రువు ఏంటంటే టీ తాగకూడదు అసలు. అప్పటికే టీ చాలా రోజులు బట్టి మానేశాను నేను. మానేసిన తర్వాత టీ ఇచ్చిన తర్వాత అమ్మ నేను టీ మానేశాను, తాగరా, తాగు పర్లేదు తాగు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఆవిడే అలాగ అన్న తర్వాత ఇంకేమంటావు? ఇంకా ఆధ్యాత్మిక తల్లి అండి, అసలు ఓనమాలు దేవుని గురించి ఓనమాలు నేర్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక మాట గద్దించి, లేకపోతే గద్దించడం కూడా కదా, ఒక ఆజ్ఞలాగే నాకు ఇష్టం లేదు అయినా సరే తాగాను అంతే, తప్పదు. ఇంకా నేను ఒక మాట చెప్తాను వినండి. దేవుని ఆజ్ఞలు నీకు నచ్చినప్పుడు చేయడం కాదు, నచ్చినా నచ్చకపోయినా అది ఆయన చెప్పాడు గనుక అది నాకు ప్రియమైంది. అది విషయం. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పినందుకు అది నాకు ప్రియమైంది. నాకు నచ్చింది ఆయన చెప్పినందుకు కాదు. నీకు నచ్చింది చెప్పినా నచ్చకపోయింది చెప్పినా చెప్పినవాడు నాకు నచ్చినోడు కాబట్టి, నాకు ఇష్టమైన వాడు కాబట్టి, ఆయన అంటే నాకు లవ్ ప్రేమ కాబట్టి ఆయన చెప్పింది నేను చేస్తాను. అలాంటి మనసు ఉన్నవాడే చెప్పిన దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతాడు. సౌలు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా
దేవుని మాటను గౌరవిస్తున్నాడా లేదా అని అతని అంతరంగాన్ని తేల్చడానికి, పరీక్షించడానికి దేవుడు ఈ సన్నివేశం తీసుకొచ్చాడు. అనుకోనని పరీక్ష. ఆది నుంచి దేవుడు ఇదే పద్ధతి అవలంబించాడు. ఆదికాండం మనకు తెలుసు 3వ అధ్యాయంలో ఏదెను తోటలో మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని పెట్టాడు దేవుడు. ఈ ఫలము తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. అసలు ఆ పండు తింటే చచ్చిపోతాడా? అదేమన్నా పాయిజన్ ఫ్రూటా? కాదు. విషయం అది కాదు. దేవుని మాట వింటాడా వినడా? ఎందుకు వింటాడు అంటే దేవుని మీద ప్రేమ ఉన్నదా లేదా అనేది పరీక్షించాలి. ఇప్పుడు నా మీద ప్రేమ ఉన్నవాడు నేను చెప్పింది వింటాడు. నా మీద గౌరవం ఉన్నటువంటి వాడు నేను చెప్పిన మాటకు లోబడతాడు. అది దేవుడు ఎదురు చూస్తాడు. రేకాబీయులు అనేటువంటి వారిని గురించి చెప్పాడు ఇర్మియా గ్రంథంలో. వారి తండ్రి వారికి ఆజ్ఞాపించిన దాని ప్రకారం చేస్తే దాన్ని బట్టి దేవుడంట నా సన్నిధిలో నిలిచే భాగ్యం ఇస్తానని చెప్పి వాళ్ళని దీవించేస్తాడు. సార్, వాళ్ళ నాన్న చెప్పింది ఏమన్నా బాగుందా? వాళ్ళ నాన్న ఏం చెప్పాడు? మీ ద్రాక్షారసం తాగొద్దు, వాళ్ళ సహజ పానీయం తాగొద్దు అన్నాడు. అంతేకాదు, మీరేం చేస్తారంటే ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు వేసి భూమి మీద విత్తనాలు నాటొద్దు, ఇవన్నీ చెప్పాడంట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏ తండ్రి అన్నా చెప్పాడు అనుకోండి. అంటే నేనే మీ అందరికీ చెప్పాను, బాబు మీరెవరు కూడా ఇల్లు కట్టుకోకండి, డేరాల్లో ఉండండి, టీ ఎవరో తాగొద్దు. మరి ద్రాక్షారసం అంటే మన వైపు టీ తాగినట్టు వాళ్ళకి టీ తాగకండి, పొలంలో విత్తనాలు వేయకండి, దేశ దిమ్మర్లా తిరగండి అని చెప్పాను అనుకోండి. వెరీ గుడ్ పాస్టర్ గారు, మీరు చెప్పినట్టు చేస్తాం అంటారు ఎవడన్నా? ఆ రేకాబీలకు యెహోనాదాబ్ అనేటువంటి ఆయన చెప్పింది అసలు 100% నమ్మడానికి వినడానికి బాగోలేదు. అయినా సరే వీళ్ళు చేశారు అలాగా. మా తండ్రి చెప్పాడు సార్, మాకు నచ్చినా నచ్చకపోయినా చేస్తాం. గురునానక్ గారు ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు సిక్కు మతస్థులందరికీ. ఏంటంటే ఆడవాళ్ళలాగా పురుషులు కూడా తల వేయించుకోవాలి. ఇంత పొడుగు తల, చిన్నప్పటి నుంచి మంగళకత్తి వేయరు. ఆ తల వాళ్ళు స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు ఎలాగైతే మొత్తం అంతా ఈ కేశ సంరక్షణ కోసం, అంటే తలను సంరక్షించుకోవడం కోసం ఆడవాళ్ళు చాలా టైం తీసుకోవాలి. ఆ పేలు పట్టినప్పుడు దాన్ని పీక్కోవడానికి, అవి తీసుకోవడానికి, అండ్ ఆ తల చిక్కులు తీసుకోవడానికి ఎన్నో బాధలు. మగవాళ్ళకి ఇన్ని బాధలు ఉంటే పని చేసుకునే టైం ఉండదు. అందుకని శుభ్రంగా క్రాఫ్ వేయించుకుంటారు. ఈయనేం చెప్పాడు? మీరు తల వేయించుకోండి అన్నాడు. ఎంతపాటి తల వేయించుకుంటారు, అది ముడేసి మూడేసి 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 ఆ ముడి కూడా కనబడకుండా అందంగా కనపడాలని మళ్ళీ ఇంత పెద్దది ఎడతారు పైన పాగా. చాలా బ్యూటిఫుల్గా ఉన్న పెడతారు ఆ పాగా. అంటే ఆ పాగాని చూసి నాకు అనిపించుంటుంది, భలే ఉందరా ఎలా పెట్టుకున్నాడో కానీ అనిపించదు. ముళ్ళు కింద పెడతారు ఇలా, పంజాబీ పాగా. ఇదంతా ఎందుకు వచ్చిందంటే అలా ఆ గురువుగారు చెప్పాడు, వాళ్ళు చేశారు అలాగా. దేవుడు చెప్పాడు, నేను చేశాను, నాకు నచ్చినా నచ్చకపోయినా అనే చరిత్ర మనకు ఉండాలి. దాని కొరకు దేవుడు చూస్తున్నాడు. నాకు నచ్చితే చేస్తాను సార్, దేవుడు చెప్పినా ఎవరు చెప్పినా. నాకు వ్యక్తి స్వేచ్ఛ ఉంది, మానవ హక్కులు ఉన్నాయి నాకు. నా హక్కుల ప్రకారం ఎవరు చెప్పిందని చేయను. నాకు నచ్చితే నేను చేస్తాను. నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి అనుకోవడం ఈ రోజుల్లో ట్రెండ్. అసలు ట్రెండ్ ఏంటంటే దేవుడికి నాకు నచ్చినా నచ్చకపోయినా దేవుడికి నచ్చినట్టు నేను బ్రతుకుతాను సార్, దేవుడిని నేను సంతోషపరుస్తాను, దేవుని యొక్క ఆజ్ఞలు నాకు ప్రియము, ఎందుకంటే అవి దేవుని ఆజ్ఞలు కనుక. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే నా చేతులు ఎత్తుతాను. చేతులు ఎత్తుట అంటే లోబడుట. నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నావు అంటే దాని వెనక ఏముందో తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అని లెక్క. దేవుణ్ణి యథార్థంగా ప్రేమించేటువంటి ఏ వ్యక్తి అయినా ఏం చేస్తాడంటే త్రికరణ శుద్ధిగా దేవుని ఆజ్ఞలకు లోబడతాడు. దేవునికి ఆజ్ఞలకు లోబడుట అనేది దేవుణ్ణి ప్రేమించుట అనేది. రెండవది,
దేవుడు చెప్పినట్టు నేను చేస్తాను అనడం ఏంటో తెలుసా? నాకు తెలియంది నా దేవుడికి తెలుసు గనక, ఆయన నా క్షేమము కోరేవాడు గనక నన్ను ఏది చేయమన్నా నా క్షేమం కోసమే చెబుతాడు ఆయన అని ఆయన యొక్క జ్ఞానమును ప్రశంసిస్తాడు దేవుడు చెప్పినట్టు చేసేవాడు. ఇప్పుడు ఇది బాగా మీకు అర్థం అవ్వడానికి చెప్తాను. నేనే ఉన్నాను బాబు, నువ్వు ఇలా చెయ్యి, పలానా చోటుకి వెళ్ళు, వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళు అనగానే అలాగే అండి అని చెప్పి అలా వెళ్ళకుండా ఇంకోలాగా వెళ్తారు. వెళ్ళిన తర్వాత కంగు తిని వస్తారు. అంటే వీడు నేను చెప్పినట్టు ఎందుకు వినలేదని అంటే దానికి కారణం పాస్టర్ గారికి ఏం తెలుసు సార్, అక్కడ ఉండి చెప్తాడు. ఇంట్లో కూర్చొని చెప్పినోడికి ఏం తెలుస్తుంది? ఇక్కడ రోడ్డు మీద ఉన్న పరిస్థితిని బట్టి చెయ్యాలి ఏం చేసినా. పాస్టర్ గారు ఏదైనా చెప్పచ్చు. అంటే చెప్పింది ఎందుకు చేయలేదంటే దానికి కారణం ఏంటి అంటే చెప్పినోడుకు అంతకేం తెలియదండి, ఆడికేం తెలుసు అని అనుకోవడం. అండి నేను వచ్చే వరకు నువ్వు ఆగు, బలి అర్పించే వరకు అన్నాడు కదా. ఆయనకేం తెలుసు అండి ఇక్కడ పరిస్థితి, సిచ్యువేషన్ తెలియాలి కదా. సీన్లో ఉన్నది నేను, ఫీల్డ్లో ఉన్నది నేను, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి తెలియకుండా ఎక్కడో మెట్టమే కూర్చుని నేను వచ్చే వరకు ఆగంటావా? ఆయనకేం పరిస్థితి తెలుసు అంటే ఇప్పుడు సమూయేలుని సౌలు ఎలా లెక్కేశాడంటే అజ్ఞానిగా లెక్కేశాడు. దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమించడం ఏమవుతుందో తెలుసా? దేవునికి ఏమీ తెలియదు, అజ్ఞాని అనుకోవడం అన్నమాట. దేవుడు చెప్పేది చాలాసార్లు కొంచెం చేదుగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇనప గొడ్డలి, ఏ గొడ్డలి? ఇనప గొడ్డలి నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయిన ఇనప గొడ్డల్ని అయ్యో ఏలినవాడ గొడ్డలు పడిపోయిందని ఎడుతున్నాడు. అది ఎరువు గొడ్డలు, అది ఎరువు బరువు సేటు అంటారు. సొంత గొడ్డలు అయితే ఏదో బాగానే ఉంటుంది, అది ఎరువు తెచ్చిన గొడ్డలు. అది ఆ ఎరువు తెచ్చినోడు ఆడేమంటాడు? నా గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, కమాన్ మొక్కతో చేయించిన గొడ్డలు, అది నా గొడ్డలకి టెంపర్ ఎక్కువ, అలాంటిది ఎక్కడ దొరుకుతుంది అంటాడు. ఇప్పుడు ఆడికి ఎలా చెప్పాలో సమాధానం నాకు తెలియదయ్యా, నా గొడ్డలు నాకు కావాలంటాడు ఈయన. ఎలీషా అంటాడు ఒక పచ్చి కొమ్మ నరకండి అన్నాడు. చెట్టు కొమ్మ నరికారు. ఎక్కడ పడిపోయిందంటే ఇక పలానా చోట. అక్కడ ఈ కొమ్మ ఇలా నీటిలో పెట్టంటే కొమ్మ తీసుకొచ్చి నీటిలో పెట్టాడు. ఇనప గొడ్డలు అంటే నీటి మీద తేలిందంట. అసలు ఏమన్నా సైన్స్ ఏమన్నా ఒప్పుకుంటుంది దానికి? సైన్స్ మాట పక్కన పెట్టండి, లాజికల్గా ఉంది, అది లాజికల్గా ఉందండి. పచ్చికొమ్మ నరికి నీటిలో పెడితే ఇనప గొడ్డలు తేలుతుందా? ఎవడ చెవిలో పెడతావు బాబు క్యాలీఫ్లవరు? చాలా గొప్పడివే నువ్వు. చాలే నేను ఇంకా ఆ బాబు సంబరం బాగానే ఉంది. గొడ్డలంట ఇనప గొడ్డలు, అది ఇనుప గొడ్డలు కాదు, రాయి గొడ్డలు కూడా నీటిలో తేలదు. అలాంటిది నీటిలో తేలడానికి అయస్కాంతం పెట్టి, ఇంకా అదే మ్యాగ్నెట్, అయస్కాయంతం అంటారు కొంతమంది, అయస్కాయంతం పెట్టు పైకి తేలుతుంది అంతే తప్ప కొమ్మ పచ్చి కొమ్మ తీసుకొచ్చి నీటిలో పెడతాడంట. ఆ కొమ్మ పెడితే నీ లాజిక్కి వ్యతిరేకంగా చెప్తాడు దేవుడు. చాలా విచిత్రంగా ఉంటాయి దేవుడు చెప్పే మాటలు. దేవుని ఆజ్ఞ పాటించడానికి పూనుకుంటే, దేవుని మాట వినడానికి పూనుకుంటే నువ్వు ఏం చేయాలంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానేయాలి. నీకంటే ఒక స్వబుద్ధి ఉంది కదా, దాన్ని స్విచ్ ఆఫ్ చేసేయాలి. నా స్వబుద్ధి పక్కనెట్టండి సార్. ఏలివాడా కూరలో విషం కలిసింది, ఆకుకూరలన్నీ తీసుకొచ్చి వంట చేద్దాం, ఆకుకూరలు తిండరా, తోటకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పాలకూర, ఇంకేం కూరలోనే నాకు తెలియదు, మెంతి కూర, ఇలాంటి కూరలన్నీ తేరా అంటే ఆడెవడో తీసుకొచ్చి విషంతో కూడిన కూర, అదే కూర తెలియదు, ఆకు వాడికి తెలియదు. ఆడి బచ్చల కూరలాగా కనపడింది కానీ అది బచ్చల కూర కాదు, గన్నేరాకు తెచ్చేసాడు, వేసేసాడు. వంటంతా అయిపోయింది, ఆకుకూర వడ్డించే సమయంలో అది విషం. అది అయ్యో ఏలినవాడా ఇది విషం అనగానే యాంటీడోస్ ఏదన్నా ఇవ్వాలి, లేకపోతే తీసి అవతల బారేయాలి. పిండి తీసుకురండి,
పిండి తీసుకొచ్చి కలపండి. సార్ ఇప్పుడు నాకు తెలిసి వచ్చి ఉప్పు ఎక్కువైనప్పుడు కొంచెం శనగపిండో ఏదో పిండి వేస్తే కొంచెం ఉప్పు తగ్గొచ్చు. కారం ఎక్కువైనప్పుడు కొంచెం నిమ్మరసం కలిపితే కారం తగ్గొచ్చు అండి. కూరలో కొంచెం కూర వండడం ఒక టాలెంట్ అయితే చెడిపోయిన కూరను బాగు చేయడం కూడా మరో టాలెంట్. కొంతమంది ఉల్లిపాయలు మార్చేసి పసుపు వేసేస్తారు, కనబడకుండా రంగు వేసేద్దామని. ఆ కూర తినవసరం లేదు, ఆ వాసన చూస్తే చాలు ముట్టుకోం మనం, తెలిసిపోద్ది. ఇప్పుడేమో వంటకమేమో విషం అయిపోయింది, ఈయన ఏం కలపమంటున్నాడు, అక్కడ పిండి కలపమంటున్నాడు. ఇక ఊరుకో, ఈయనకి మొత్తం బ్రెయిన్ పోయినట్టుంది, నెత్తి మీద ఎంటుకలే కాదు లోపల బుర్ర కూడా పోయింది ఈయనకి అని అనలేదు వాళ్ళు. ఎలీషా చెప్పాడు, తీసుకొచ్చి వెంటనే పిండి కలిపారు. విషపూరితమైపోయిన ఆహారము కమ్మని రుచిగా మారిపోయింది. అందుకే చెప్తున్నాను, దేవుని ఆజ్ఞలు నువ్వు పాటించడం అనేది దేవుణ్ణి ప్రేమించుట. దేవుని ఆజ్ఞలకు లోబడడం అనేది దేవుడు నాకంటే గనుడు జ్ఞాని అని ఒప్పుకోవడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవన్నీ ఎరిగినవాడు సార్. నా వేలో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అది మాత్రం కరెక్ట్. ఆయన చెప్పింది కరెక్ట్, నేను చెప్పింది కాదు. నేను అనుకున్నొచ్చు, నేను చెప్పింది నాది కరెక్ట్ అని అనిపించవచ్చు నాకు. నా ఆలోచన, నా తలంపు పక్కన పెట్టండి. ఆయన చెప్పినట్టు చేస్తాను, ఆయన చెప్పింది వింటాను అని దేవుని ఆజ్ఞకు తన్ను తాను సమర్పించుకొనుట, దేవుని సర్వజ్ఞతను, దేవుని జ్ఞానమును ఒప్పుకొనుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆజ్ఞలకు లోబడ్డం అంటే మొదట ఏం చెప్పాను, దేవుణ్ణి ప్రేమించుట. 2, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం ఏంటయ్యా అంటే, అది దేవుడు నాకంటే జ్ఞానవంతుడు, ఆయన నాకంటే తెలిసినోడు సార్. ఎవరన్నా సరే చాలామంది చెప్పింది వింటాం, కానీ వాళ్ళు చెప్పినట్టు చెయ్యం. ఏంటి ఎందుకు చేయమంటే ఆడికి ఏం తెలియలేండి, నాకు తెలిసినంత అనిపించాం. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో వచ్చాడు, నాకు కడుపులో నొప్పి వస్తుంది సార్, మీ కడుపులో నొప్పి తగ్గాలంటే మీ సెప్టిక్ ట్యాంకు ఒక అడుగు పెంచండి పైకి, ఉన్న పైన ఇదేంటి బాత్రూమ్ పడగొట్టేసేసి సెప్టిక్ ట్యాంక్ ఒక అడుగు పెంచండి, అప్పుడు మీకు కడుపు నొప్పి తగ్గిపోద్ది అని ఎవడో నాకు చెప్పాడు అనుకోండి. ఇంతకుముందు ఒకరికి అలాగే చెప్తే వాళ్ళు అలాగే బద్దలు కొట్టేశారు. కింద ట్యాంక్ కట్టుకుని దాని మీద వాష్రూమ్ కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఇంట్లో ఆమెకి కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి ఎవరితో చెప్తే ఆడెవడో చెప్పాడంట, తింగరోడు. వాడు ఏం చెప్పాడంటే, నీ భార్యకు కడుపు నొప్పి రావడానికి కారణం ఏంటంటే సెప్టిక్ ట్యాంకు అది తేడా ఉంది, ముందు ఆ బాత్రూమ్ బద్దలు కొట్టేసి సెప్టిక్ ట్యాంక్ కొంచెం పెంచండి, ఆ తర్వాత దాని మీద బాత్రూమ్ కట్టండి అని చెప్పాడంట. అప్పుడు ఈవిడ కడుపు నొప్పి తగ్గిపోద్దని నాకు చెప్పాడు అనుకోండి. అలాగ ఎవడన్నా లాగి గోపు మీద కొడతాను. తింగరోడా, సెప్టిక్ ట్యాంక్ సైజు పెంచడం కాదు, ముందు ఈవిడికి స్కానింగ్ చేయించు. కడుపు నొప్పి ఎందుకు అవుతుంది, ఓవర్ బ్లీడ్ ఎందుకు అవుతుంది, ఆ గర్భసంచిలో ఏ ఇబ్బంది ఉంది, గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్ణయిస్తాడు. గైనకాలజిస్ట్ డాక్టర్ చెప్పినప్పుడు ఆ గైనకాలజిస్ట్ చెప్పినట్టుగా ఆపరేషనో మందులో వాడితే కడుపు నొప్పి తగ్గుతుంది, కానీ బాత్రూమ్ సైజు మార్చుకుంటే తగ్గుతుందా? మీరు వింటారు అసలు? అది నాకు ఎవరన్నా చెప్పాడు, నాకు చెప్తుంటారు కొంతమంది, వాస్తు కుదరలేదండి అందుకని నోరు మూసుకుని పోరా అని చెప్తాను. ఎందుకనంటే ఆ వాస్తుని నేను నమ్మను. దిక్కులన్నిటికీ నా యేసయ్యే ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వమంతటికి రాజుని నేను నమ్మాను, నీకేం తెలుసా బుద్ధిహీనుడా అని నోటితో అన్నగాని మనసులో అనుకుని పక్కన వదిలేస్తానండి. అంతేనా? అవునా కదా చెప్పండి. ఏదన్నా తర్క విరుద్ధంగా మూఢనమ్మకాలతో ఎవడన్నా చెప్పాడు అనుకోండి, ఏంటి బాగా నీరసంగా ఉంటుందండి, కళ్ళు తిరిగిపోతున్నాయి, చాలా అలసటగా ఉంటుంది అని అంటే 6 నిమ్మకాయలు, ఆమె నిమ్మకాయలు కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి, 6 నిమ్మకాయలు, 3 మసిబొగ్గులు, 3 మేకులు, 8 తల వెంట్రుకలు, నల్ల కోడిపెట్ట రక్తం,
అన్నంలో కలిపి కుంభం కలిపి నడిచే దారిలో పెట్టేస్తే నీకు నీరసం పోద్దని చెప్తాడు. ఇవన్నీ మీకెలా తెలుసండి అని అంటే, నేను చేయించుకోలేదు. చేయించుకున్న వాళ్ళు ఏం చేశారు, ఈ దారిలోనే ఒకరు పెట్టారు బుట్ట, కుంభం బుట్ట. మన సదిని ఎలాంటిది అనుకుంటున్నారు? ఆ బుట్ట దగ్గరికి వెళ్ళి కాలుతో తన్నుదాన్ని, మిమ్మల్ని తన్నమని చెప్పట్లేదు, తెలుసుకోవాలండి. ఓ తన్నుదాన్ని అందులో ఏం పెట్టాడా అని చెప్పి. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళ ఇంట్లో ఉన్న దెయ్యాలు నీరసాలు జనాలుగా తగులుకోవాలి. రోడ్డు పోయే వాళ్ళందరికీ ఈ దెయ్యాలు అంటుకోవాలని చెప్పి నడిచే దారిలో పెట్టాలన్నమాట. మళ్ళీని నడిచే దారిలో పెట్టారు. అక్కడ పెడితే దగ్గరికి వెళ్ళి ఇలా కాలుతోటి ఇలా ఇలా తన్ని చూసాను ఏమున్నాయని. మసిబొగ్గులు, తల వెంట్రుకలు, అన్నంలో రక్తం కలిపి. అయ్యి పాటర్ గారండి ఏదో ఏమైపోదో అని అంత మూఢనమ్మకాలండి, పిచ్చి అంతా. అల్లిపోతూ ఉంటారు. అల్లిపోయేటప్పుడు ఇలాంటి మూఢనమ్మకాలు చెప్తారు. నేను అలాంటి నేను చిన్నప్పటి నుంచి నాకున్న మైండ్ సెట్ అలాంటిదే. పిల్లోడికి ఎక్కుళ్ళు వస్తుంటే నీళ్ళు పట్టడం మానేసి, చంటి పిల్లోడికి చిన్న దారం పోగు తీసి ఇలాగని ఇలా బొట్టెడతారు. ఆ బొట్టెడితే వీడికెళ్ళ తగ్గుతాయి. అసలు బయటికి వెళ్ళి రాగానే ఒక గుడ్డ నూనెలో ముంచి ఇలాగని ఆ గుడ్డ వెలిగింతారు. గుడ్డ వెలిగించగానే దాని నుంచి బొట్లు పడుతూ ఉంటాయి, నూనె బొట్లు. చూసారు, ఈ దిష్టి అంతా అందులోంచి పోతుందంట. మా మేనల్లుడు చాలా చక్కగా ఉండేవాడు, చిన్నోడాడు నాగేంద్ర, చాలా తెల్లగా చక్కగా ఉండేవాడు. వాడిని బయటికి తీసుకెళ్ళి వచ్చినప్పుడల్లా ఇదే పని చేసేవారు, ఇలాగని వెలిగించేవారు. ఇప్పుడు నేనేం చేసేవాడిని అంటే, నాకెవడెడతాడు దిష్టి? ఆడ తెల్లగా అందంగా ఉన్నాడు కాబట్టి పెట్టాడు దిష్టి. నేను ఎలా ఉన్నాను అసలు? అప్పుడు నేను కూడా నూనెలో ముంచుకుని ఇలా అనుకుని నిజం వెలిగించుకోండి, నాకు బొట్లు పడి. అలాంటివన్నీ ఎందుకు నమ్మో అంటే నాన్ సెన్స్ అని. ఆడికి సెన్స్ లేదు సార్, అది నాన్ సెన్స్. అది ఎవరో ఏదో పెట్టారు. పాతకాల పద్ధతులన్నీ మూఢనమ్మకాలను కొట్టేయద్దు. కొన్ని అందులో లాజిక్ కూడా ఉన్నాయి, కొన్ని ప్రయోజనకరమైనవి ఉన్నాయి, కొన్ని మాత్రం అన్నీ ఇలాంటివే. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కొంచెం నీళ్ళు పట్టాలి. పెద్దోళ్ళకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయాలి. ఎక్కిళ్ళు వచ్చేసి పాపం 2 రోజులు బట్టి ఆగట్లేదు ఒక అమ్మాయికి. వచ్చి రాగానే నేను అన్నాను, ఇలాంటి పనులు ఎప్పుడు చేయకు నువ్వు. నేనేం చెప్పాను, నువ్వేం చేసావు అసలు అని కోప్పడేసరికి, నేనేం చేశానండి అయ్యగారు అంటుంది. ఎక్కిళ్ళు ఆగిపోయినాయి. తెలుసా మీకు? అలా చేసి చూడండి ఒకసారి. ఎక్కిళ్ళు వచ్చిన వాళ్ళకి నీ అంతటి నీకు అవ్వదు. మరి ఎదుటోడికి ఎక్కిళ్ళు వస్తే తగ్గించవచ్చు. ఎదుటోడికి ఎక్కిళ్ళు వస్తున్నాయి అనుకోండి, నువ్వు చేసిన పని బాగాలేదనో లేకపోతే ఏదో ఒక నిందేసో ఆమెను షాక్ గురి చేయండి అంతే తప్ప దారం పోగు తీసి ఇలాగని ఇలా ఎడితే అదేం తగ్గదు. అలాంటి మూఢనమ్మకాలు ఎందుకు నమ్మో? బుద్ధి లేదురా, నీకు తెలివి లేదురా అని. మరి దేవుడు చెప్పింది ఎందుకు నమ్మమంటే, తెలియకుండా దేవుణ్ణి తెలివి లేనివాడు అనుకుంటారనమాట. నా దగ్గరకు వచ్చి కొంతమంది సలహా అడుగుతారు, పాస్టర్ గారు పలానా కంప్లైంట్ ఉందండి, నాకు ఇలా ఉంది, ఏం చేయమంటారంటే, నాకు తెలిసింది ఏదో చెప్తాను, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండో లేదా. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళరు. మరి అడగడం దేనికి అసలు? అంటే ఈడేం చెప్తాడో చూద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్నది ఫెయిల్ అయిన తర్వాత అంతా అయిన తర్వాత మళ్ళీ చాలా అద్భుతంగా, అయ్యగారు మీరు చెప్పారు కానండి, అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది ఉండి వెళ్ళలేకపోయాను, ఒకసారి ఆ డాక్టర్ గారి నెంబర్ ఇవ్వండి అంటుండే. నాకు తెలుసు వీళ్ళ సంగతి, అయినా సరే ఫోన్లే ఇంక ప్రతిదీ పట్టుకుని లాగితే చాలా ఉంటాయి. వాళ్ళు ఏదో చేశారులే అని చెప్పి ఇస్తాను. నాకు తెలిసి వీళ్ళ సంగతి ఏంటంటే, వచ్చినప్పుడే నాకు తెలుసు. నాకు అందరూ ఎలాంటి వాళ్ళని కాదు, నాకు తెలిసి ఏంటంటే కొంతమంది ఉన్నారు ఈ బ్యాచ్ మన సంఘంలోనే. అడుగుతారా? అడిగింది దేనికనంటే నన్ను పరీక్షించడానికి అడుగుతున్నారో లేకపోతే నేను చెప్పింది చేయకూడదు అనుకుంటున్నారో తెలియదు, కానీ 100% పాస్టర్ గారు అంటారు, ఎందుకంటే అంత శ్రమ తీసుకుని చెప్తున్నారు, వాళ్ళు ఏం చేయరు. నాకు తెలియదు అనుకున్నావు ఆ సంగతి? నాకు తెలుసు, వాళ్ళ మైండ్ సెట్ నాకు తెలుసు. అయినా నేను ఎందుకు చెప్పానంటే, అది నా సంస్కారం, నాకున్న ప్రేమ.
వాళ్ళ మీద నాకున్న ప్రేమను బట్టి నేను చెప్తున్నాను. నా మీద వాళ్ళకి ప్రేమ లేదు, లేకపోతే ఈడికేం తెలుసు అనుకున్నారో ఏంటో అంతే. రాత్రి సీన్ జరిగింది. పెట్రోల్ కోసం ఈ ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడంటే నాకు అనిపించింది 100% పెట్రోల్ దొరకదు అని వేసేసాను ఇంక జీనుకి. నాకు ఓపిక లేదు ఇంకా. మరి రేపు పరిచర్య ఎలాగా అంటే చూద్దాం, ఎవరో ఒకటి బండిలో కొంచెం పెట్రోల్ తీసుకునో లేకపోతే ఎవరినో ఒకరిని దేబెట్టమని ఏదో ఒకటి చేద్దాం. కారులో చుక్క ఆయిల్ లేదు. అయినా సరే కొంతమంది సహోదరులు దొరుకుతుంది అంటే వాళ్ళ కోసమని వెళ్ళాను. ఎంత వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఆయిల్ దొరకలేదు, మళ్ళీ తిరిగి వచ్చాం. అంటే ఇప్పుడు ఏమనుకుంటారు అంటే అవతల మేము చెప్పినా సరే పాస్టర్ గారు వింటలేదని అనుకుంటారని చెప్పి వాళ్ళు అనుకోకూడదని నేను వెళ్ళాను అసలు విషయం. చాలాసార్లు ఇలాగే జరుగుతుంటుంది. నేను ఎన్ని చెప్తుంటానా, చెప్పింది మాత్రం చేయరు. అంతకంటే ఏదో చేద్దాం, ఏమీ చేయలేవు నువ్వు. నువ్వు నడిచొచ్చిన దారిలో నుంచే ఆ దారిలో నుంచి ఇక్కడికి వచ్చాను నేను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నువ్వు చూసేది వేరు. తీరా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అంటావు, అప్పుడు మీరు అన్నది కరెక్టే, అలా చేస్తే బాగుండు కానీ అండి ఇప్పుడు ఏం చేస్తావు, ఇంకా అయిపోయింది సమయం. ఎప్పుడు నువ్వు మాట వినగలుగుతావు అంటే ఆ చెప్పిన వ్యక్తి నాకంటే ఎక్కువ తెలిసినవాడు, ఇది నా క్షేమం కొరకే చెబుతాడు అనుకున్నప్పుడు మాట వినగలుగుతావు. దేవుని మాట కూడా అంతే. ఒక మనుషుని మాటే కాదు, దేవుని మాట ఎప్పుడు వినగలుగుతారంటే దేవుడంటే నాకు ఇష్టం అన్నప్పుడు. 2, నా దేవుడు నాకంటే అన్నీ తెలిసినవాడు, ఆయన నా క్షేమము కొరకు ఆలోచిస్తాడు, ఆయన చెప్పిన దారిలో నేను నడుస్తాను. అలాంటి విధేయత, అటువంటి హృదయ వైశాల్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు బలలో పాలుపంపులు పొందే ముందు ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నీ హృదయంలో దేవుని మాటకు లోబడే లక్షణం ఉందా? లోబడలేని ప్రతిసారి కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదనే లెక్క. నా ఆజ్ఞలను గైకొనివాడు నన్ను ప్రేమించువాడని చెబుతున్నాడు. రండి, దేవా నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూనే నీ ఆజ్ఞలను వినలేని స్థితిలో నేనున్నాను అంటే అది కేవలం నీ మీద నాకు ప్రేమ లేదని లెక్క. నన్ను క్షమించయ్యా, నాకు సహాయం చేయి ప్రభువా. రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన.